Hi friends, welcome to our YouTube channel. Today our topic is Bengal Akramana. బెంగాల్ ఆక్రమణ అనేది మొఘల్ సామ్రాజ్య విచ్ఛిన్నము మరియు బ్రిటిష్ సామ్రాజ్య స్థాపన బెంగాల్తోనే ప్రారంభమైందని చెప్పవచ్చు. ఫ్రెండ్స్, మనం ప్రీవియస్ క్లాసెస్లో ఐరోపా వర్తకుల రాక ఏ విధంగా జరిగిందని తెలుసుకున్నాము. ఫస్ట్ భారతదేశానికి ఎవరు వచ్చారంటే పోర్చుగీస్, డచ్, ఆంగ్లేయులు అండ్ డానిష్, ఫ్రెంచ్. ఫస్ట్ కర్ణాటిక్ వార్ ఎప్పుడంటే ఫస్ట్ కర్ణాటిక్ వార్ ఎప్పుడు జరిగిందంటే 1746 to 48. ఇది ఏ సంధితో ముగిసింది అంటే ఎక్స్లా చాపెల్ సంధి. సెకండ్ కర్ణాటిక్ వార్ వచ్చేసి పాండిచ్చేరి సంధి. థర్డ్ కర్ణాటిక్ వార్ వచ్చేసి పారిస్ సంధితోని ముగిసిందని చెప్పవచ్చు. ఈ విధంగా ఆంగ్లేయులు భారతదేశం పైన వారి యొక్క ఆక్రమణలు చేసుకోవడం జరిగింది. ఆంగ్లేయుల ఆక్రమణలో భాగంగా మనం ఈరోజు బెంగాల్ ఆక్రమణ గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. బెంగాల్ ఆక్రమణలో భాగంగా ఫస్ట్ ముర్షిద్ కులీ ఖాన్. ఇతను ఆర్కాట్కు చెందిన బ్రాహ్మణుడు. ముర్షిద్ కులీ ఖాన్ ఇస్లాంను స్వీకరించి మొఘల్ కొలువులో ఉన్నత పదవులు నిర్వహించాడు. బెంగాల్లో మొఘల్ గవర్నర్గా నియమింపబడి 1717లో స్వాతంత్రాన్ని ప్రకటించుకున్నాడు. ఇతను రాజధానిని డెక్కా నుండి ముర్షిదాబాద్కు మార్చాడు. ఇతను అనేక వ్యవసాయ, రెవెన్యూ సంస్కరణలు కూడా చేపట్టాడు. ఇతను హిందువులకు ఉన్నత పదవులను కట్టబెట్టాడు. ఇతని తర్వాత షుజావుద్దీన్, సర్ఫరాజ్ ఖాన్ మరియు అలీవర్దీ ఖాన్ పరిపాలించారు. 1751లో మరాఠా సర్దార్ రఘుజీ భోంస్లే అలీవర్ద్ ఖాన్ను ఓడించి చౌతును వసూలు చేశాడు. రెండవ ఎవరంటే సిరాజుద్దౌలా. ఇతను 1756లో యువకుడైన సిరాజుద్దౌలా బెంగాల్కు నవాబు అయ్యాడు. ఇతని కాలంలోనే ఆంగ్లేయులతో వైరం ప్రారంభమయ్యి ప్లాసీ యుద్ధానికి దారితీసింది. ఫ్రెండ్స్, ప్లాసీ యుద్ధం వెరీ ఇంపార్టెంట్. ప్లాసీ యుద్ధం ఎప్పుడు జరిగిందంటే 1757. భారతదేశ చరిత్ర గతిని మార్చిన ప్లాసీ యుద్ధం అనేది చాలా ఇంపార్టెంట్. ఐరోపా వర్తకులు బెంగాల్లోని తమ వ్యాపార స్థావరాల్లో కోటలను నిర్మించుకోవడాన్ని సిరాజుద్దౌలా సహించలేదు. కోటలను ధ్వంసం చేయాల్సిందిగా ఆదేశిస్తూ ఇతను జారీ చేసిన ఫర్మానాను ఆంగ్లేయులు తిరస్కరించడం ఘర్షణకు కారణమైందని చెప్పవచ్చు. ఇంకా రెండో కారణం ఏంటంటే ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ దస్తకులను దుర్వినియోగం చేయడము ఘర్షణకు ఇంకొక ముఖ్య కారణము. మొఘల్ చక్రవర్తి ఫరూక్ షా జారీ చేసిన 1717 ఫర్మానా ప్రకారం ఆంగ్లేయులు బెంగాల్లో సుంకాలు లేకుండా వ్యాపారాన్ని నిర్వహించుకునే రాయితీలు పొందారు. ఫ్రెండ్స్, మనం ప్రీవియస్ క్లాసెస్లో దీని గురించి డిస్కస్ చేసామన్నమాట. అందులో భాగంగానే బెంగాల్ గవర్నర్ దస్తకులను జారీ చేశాడు. ప్రీవియస్ క్లాసెస్ ఎవరన్నా చూడకుంటే చూడండి. ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యాపార వస్తువులను ధృవీకరించే అధికార పత్రాలను దస్తకులు అంటారు. దక్కన్లో పేర్కొనబడిన వస్తువులను ఎగుమతి మరియు దిగుమతి సుంకాల నుంచి మినహాయింపు ఇవ్వబడుతుంది. ఆంగ్లేయులు అనైతిక పద్ధతిలో దస్తకులను దుర్వినియోగం చేయడము ప్లాసీ యుద్ధానికి కారణమైంది. అంటే వాళ్ళ ఇష్టం ఉన్నట్టు వాళ్ళు వ్యాపారం చేసుకోవడం. ఆంగ్లేయులు బెంగాల్ పరిపాలనలో జోక్యం చేసుకోవడం మరియు నవాబుకు వ్యతిరేకమైన అధికారులకు మద్దతు ఇవ్వడం లాంటి చర్యలు కూడా ప్లాసీ యుద్ధానికి కారణమయ్యాయని చెప్పవచ్చు. ఢాకాలో పనిచేస్తున్న రాజ్ వల్లభ్ సిరాజుద్దౌలా వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి కలకత్తాకు పారిపోయాడు. ఆనాటి బెంగాల్ గవర్నర్ డ్రేక్ ఇతనికి ఫోర్ట్ విలియంలో ఆశ్రయాన్ని కల్పించాడు. అయితే నవాబ్ సిరాజుద్దౌలా ఆంగ్లేయులు ఇతనికి ఆశ్రయాన్ని కల్పించింది కదా. తర్వాత నవాబ్ సిరాజుద్దౌలా ఫోర్ట్ విలియం ఆక్రమణ మరియు అక్కడ చోటు చేసుకున్న చీకటి గది ఉదంతం, బ్లాక్ హోల్ ట్రాజడీ ప్లాసీ యుద్ధానికి తక్షణ కారణంగా భావించిందని చెప్పవచ్చు. 1756లో సిరాజుద్దౌలా ఫోర్ట్ విలియంను ఆక్రమించుకోగా ఆనాటి గవర్నరు రోజర్ డ్రేక్తో సహా అనేక మంది పారిపోయారు. ఈ దాడిలో నవాబు 146 మంది ఆంగ్లేయులను పట్టుకొని ఒక చీకటి గదిలో బంధించాడు. అందులో 23 మంది మినహా మిగతా వారు ఊపిరాడక మరణించారని హాల్వెల్ అనే ఆంగ్లేయుడు వ్రాసిన బ్లాక్ హోల్ ట్రాజడీ అనే పుస్తకంలో చెప్పబడింది. 23 జూన్ 1757లో భగీరథి నది ఒడ్డున ప్లాసీ యుద్ధం జరిగింది. అయితే ఆంగ్లేయుల భారతదేశ ఆక్రమణలు ఈ యుద్ధంతోనే ప్రారంభమయ్యాయి. భారతదేశంలో బ్రిటిష్ పాలనకు నాంది పలికిన యుద్ధం ఇది. రాబర్ట్ క్లైవ్ ఈ యుద్ధంలో రాజకీయ కుట్రల ద్వారా విజయాన్ని సాధించాడు. సిరాజుద్దౌలా ప్రధాన అధికారులైన మీర్ జాఫర్, రాయ్ దుర్లభ్, లతీఫ్ ఖాన్లు రాబర్ట్ క్లైవ్తో చేతులు కలిపారు. ఫలితంగా సిరాజుద్దౌలాను చంపి ఆంగ్లేయులు విజయాన్ని సాధించారు. ప్లాసీ యుద్ధం తర్వాత ఆంగ్లేయులు బెంగాల్లో 15 ఏళ్ల పాటు కీలుబొమ్మలను సింహాసనంపై ఉంచి డిఫాక్టోకి పాలకులయ్యారని చెప్పవచ్చు. ఫ్రెండ్స్, ప్లాసీ యుద్ధం ఇయర్ చాలా ఇంపార్టెంట్. 1757. దీన్ని హాల్వెల్ ఏమని చెప్పాడంటే బ్లాక్ హోల్ ట్రాజడీగా వర్ణించిండు.
ఇందులో మెయిన్ ఆంగ్లేయుల తరపున ఎవరు ఎక్కువ ఇంపార్టెంట్ అంటే రాబర్ట్ క్లైవ్ గురించి ఇంపార్టెంట్. ఇది ఏ నది ఒడ్డున జరిగిందంటే భగీరథి నది ఒడ్డున జరిగిందని చెప్పొచ్చు. 23 జూన్ 1757 భగీరథి నది ఒడ్డున ప్లాసీ యుద్ధం జరిగింది. ఇంపార్టెంట్. ప్లాసీ యుద్ధంలో ఆంగ్లేయుల విజయంలో కీలక పాత్ర పోషించిన సిరాజుద్దౌలా యొక్క సేనాపతి మీర్ జాఫర్ను ఆంగ్లేయులు బెంగాల్ నవాబుగా నియమించారు. దీనికి ప్రతిఫలంగా మీర్ జాఫర్ ఆంగ్లేయులకు వరాల జల్లు కురిపించాడనమాట. ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి ₹1,77,00,000 నష్టపరిహారంగా చెల్లించాడు. 24 పరిగణాలను కంపెనీకి సంపూర్ణ అధికారాలతో ఇచ్చివేశాడు. తనను సుల్తాన్ చేసిన రాబర్ట్ క్లైవ్ మరియు వాట్సన్ లాంటి అధికారులకు లక్షలాది రూపాయలు కానుకలుగా ఇచ్చాడనమాట. అయితే 1759లో డచ్ బదేరా యుద్ధం అనేది బదేరా యుద్ధం గురించి గుర్తు తెచ్చుకోండి ఒకసారి. రోజువారీ పాలనలో ఆంగ్లేయుల మితిమీరిన జోక్యాన్ని మీర్ జాఫరు సహించలేదు. క్రమంగా ఆంగ్లేయులను వీడి డచ్ వారితో స్నేహం చేశాడు. ప్రమాదాన్ని గమనించిన ఆంగ్లేయులు 1759లో బదేరా యుద్ధంలో డచ్ వారిని ఓడించి భారతదేశం నుంచి తరిమేశారు. ఆ తర్వాత 1760లో మీర్ జాఫర్ను తొలగించి అతని మేనల్లుడైన మీర్ కాసింను నవాబు చేశారు. ఈ సంఘటనను ఆనాటి బెంగాల్ గవర్నర్ 1760 విప్లవం అని వర్ణించాడనమాట. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుంది మీ ప్రిపరేషన్లో. మీర్ జాఫర్ గురించి ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ అతని మేనల్లుడు ఎవరు, మీర్ కాసిం గురించి తెలుసుకుందాం. ఆంగ్లేయుల సహకారంతో అధికారానికి వచ్చిన ఇతను కృతజ్ఞతాపూర్వకంగా ఈస్ట్ ఇండియా కంపెనీకి సంపూర్ణ అధికారాలతో చిట్టగాంగ్, బర్ద్వాన్ మరియు మిడ్నాపూర్ అనే 3 జిల్లాలను ఇచ్చాడు. ఆంగ్లేయుల ప్రాబల్యాన్ని తగ్గించడానికి ఇతను రాజధానిని బెంగాల్లోని ముర్షిదాబాద్ నుండి బీహార్లోని మాంగిర్కి మార్చాడు. అయితే మాంగిర్లో ఆధునిక ఆయుధాల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేశాడు. దాంతో ఆంగ్లేయులు మీర్ కాసింను తొలగించి తిరిగి మీర్ జాఫర్ను బెంగాల్కి నవాబు చేశారనమాట. బక్సార్ యుద్ధం 1764. ఈ యుద్ధాలు అనేవి ఇయర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. తన రాజ్యాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి కోపంతో ఉన్న మీర్ కాసిం ఏం చేసిండంటే ఆంగ్లేయులకు వ్యతిరేకంగా ఒక త్రైపాక్షిక కూటమిని ఏర్పాటు చేసిండు. ఇందులో మీర్ కాసింతో పాటుగా ఇంకెవరున్నారంటే అవధ్ నవాబైన షుజావుద్దౌలా మరియు మొఘల్ చక్రవర్తి షా ఆలం ఉన్నారు. దీన్ని ఏమంటారంటే త్రైపాక్షిక కూటమి అంటారు. ఈ ముగ్గురు కలిసి ఎలాగైనా తన అధికారాన్ని చేజిక్కించుకోవాలని చెప్పేసి ఈ బక్సార్ యుద్ధం అనేది జరుగుతుంది. 1764లో జరిగిన బక్సార్ యుద్ధంలో బ్రిటిష్ సేనాని మేజర్ హెక్టర్ మన్రో ఈ త్రైపాక్షిక కూటమిని ఓడించాడు. యుద్ధ సమయంలో ఇంగ్లాండ్లో ఉన్న రాబర్ట్ క్లైవ్ భారతదేశానికి తిరిగి వచ్చి 1765లో అలహాబాద్ సంధి చేసుకున్నాడు. అలహాబాద్ సంధి ప్రకారం బెంగాల్లో ద్వంద్వ పాలన అనే నూతన విధానంను ప్రవేశపెట్టారు. దీని ప్రకారం దివానీ పాలనను రెవెన్యూ, ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మరియు నిజామాత్ పాలనను నవాబుకు కట్టబెట్టారు. అంటే మెయిన్ రెవెన్యూ అంటే ఇంపార్టెంట్ కదండి. రెవెన్యూ పాలనను వాళ్ళు తీసుకొని ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ తీసుకుంది. నిజామాత్ పాలన అంటే శాంతి భద్రతలు మాత్రం నవాబుకు కట్టబెట్టారనమాట. ద్వంద్వ పాలన 1765 నుంచి 1772 వరకు కొనసాగింది. ఈ విధానము పూర్తిగా విఫలమై 1770లో బెంగాల్లో భయంకరమైన క్షామం సంభవించింది. ఈ క్షామంలో దాదాపు 1/3 వంతు జనాభా అంతమైందనే చెప్పవచ్చు. చివరకు 1772లో బెంగాల్ గవర్నర్గా వచ్చిన వారన్ హేస్టింగ్స్ ద్వంద్వ పాలనను రద్దు చేసి బెంగాల్ చివరి నవాబైన ముబారకుద్దౌలాను పెన్షనర్గా మార్చాడు. 1772లో ఆంగ్లేయులు బెంగాల్ను పూర్తిగా తమ స్వాధీనం చేసుకున్నారు. 1772లో బెంగాల్ గవర్నర్ ఎవరంటే వారన్ హేస్టింగ్స్. బక్సార్ యుద్ధం ఎప్పుడు జరిగింది? 1764. ఈ విధంగా యుద్ధాల నేమ్స్ అంటే ఏ సంవత్సరంలో జరిగింది, దాని యొక్క ప్రాముఖ్యత ఏమిటి, అసలు ఈ యుద్ధం అనేది ఎందుకు జరిగింది అనేది తెలుసుకోండి. నెక్స్ట్ ఆంగ్లేయులు ఆక్రమణలో భాగంగానే మైసూర్ ఆక్రమణ. అయితే మైసూరు విజయనగర సామ్రాజ్యంలో భాగంగా ఉండేది. శ్రీరంగపట్నం రాజధానిగా మైసూర్ రాష్ట్రాన్ని ఎవరంటే శ్రీకృష్ణదేవరాయలు ఏర్పాటు చేశాడు. 1765లో జరిగిన తల్లికోట యుద్ధంతో ఫ్రెండ్స్ 1765 తల్లికోట యుద్ధం చాలా ఇంపార్టెంట్. విజయనగర సామ్రాజ్యం బలహీనపడింది. దాన్ని అవకాశంగా తీసుకొని మైసూర్ను పాలిస్తున్న ఒడయార్లు స్వాతంత్ర్యంను ప్రకటించుకున్నారు. 1761లో హైదర్ అలీ అనే అధికారి ఒడయార్లకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి అతని అధికారాన్ని హస్తగతం చేసుకున్నాడని చెప్పవచ్చు. ఫ్రెండ్స్, హైదర్ అలీ గురించి తెలుసుకుందాం. హైదర్ అలీ ఇతను 1721లో బుదికోట్లో ఒక పేద ముస్లిం కుటుంబంలో జన్మించాడు.
ఒడయార్ రాజుల సైన్యంలో సాధారణ సైనికుడిగా చేరి దిండిగల్కి ఫౌజ్దార్గా నియమించబడ్డాడు. దిండిగల్ తమిళనాడు. ఫ్రెంచ్ వారి సహకారంతో దిండిగల్లో ఆయుధాల కర్మాగారాన్ని స్థాపించాడనమాట. ఎవరి సహకారంతో ఆయుధాల కర్మాగారాన్ని స్థాపించాడంటే హైదర్ అలీ ఫ్రెంచ్ వారి సహకారంతో స్థాపించాడు. 1761లో తిరుగుబాటు చేసి చిక్కి కృష్ణరాజు ఒడయార్ నుంచి అధికారాన్ని హస్తగతం చేసుకున్నాడు. నిరంతరం యుద్ధాలు చేస్తూనే కర్ణాటక, కేరళ అండ్ ఆంధ్రప్రదేశ్లోని అనేక ప్రాంతాలను జయించాడనమాట. నెక్స్ట్ ఎవరంటే టిప్పు సుల్తాను. టిప్పు సుల్తాన్ ఎవరంటే హైదర్ అలీ యొక్క కుమారుడు. తండ్రికి మించిన తనయుడు అనే చెప్పాలి ఇతని గురించి. ఒడయార్ల పాలనను పూర్తిగా తిరస్కరించి సుల్తాన్ అనే బిరుదును తీసుకున్నాడు. ఇతను హైదర్ అలీ మాత్రం బిరుదునైతే తీసుకోలేదు. టిప్పు సుల్తాన్ మాత్రం సుల్తాన్ అనే బిరుదును తీసుకున్నాడు. టిప్పు సుల్తాను నూతన క్యాలెండర్, నూతన తూనికలు, కొలతలను ప్రవేశపెట్టాడు. అంటే ఇతను ఎన్నో మార్పులు చేశాడనమాట. ఇతని పాలనలో మొహర్ అనే బంగారు నాణంను ప్రవేశపెట్టాడు. అయితే హైదర్ అలీనేమో శివపార్వతి బొమ్మలతో నాణములను ముద్రించాడు. టిప్పు సుల్తాన్ మాత్రం మొహర్ అనే బంగారు నాణంను ప్రవేశపెట్టాడు. జాగీర్ వ్యవస్థను రద్దు చేసి పరిశ్రమలను ప్రోత్సహించాడు. మంగళూరు రేవు నుంచి గంధపు చెక్క మరియు సుగంధ ద్రవ్యాలను విదేశాలకు ఎగుమతి చేయించాడనమాట. నెక్స్ట్ రష్యా లాంటి దేశాలకు దౌత్య బృందాలను కూడా పంపించాడు. దేనికి? వ్యాపార అభివృద్ధి కోసం. ఫ్రెంచ్ వారి సహకారంతో సైన్యాన్ని ఆధునీకరించాడు. హైదర్ అలీ నిరక్షరాస్యుడు, చదువుకోలేదు. కానీ టిప్పు సుల్తాన్ మాత్రం గొప్ప పండితుడు. అరబిక్, పర్షియన్, ఉర్దూ మరియు కన్నడ భాషల్లో గొప్ప పండితుడు అని చెప్పవచ్చు. 1789లో జరిగిన ఫ్రెంచ్ విప్లవానికి తన నైతిక మద్దతునిచ్చాడు. అయితే విప్లవ విజయానికి చిహ్నంగా తన రాజధాని శ్రీరంగపట్టణంలో ఒక చెట్టును నాటి దానికి స్వేచ్ఛా వృక్షం అని పేరు పెట్టాడు. ఫ్రాన్స్లోని జాకోబిన్ క్లబ్లో సభ్యత్వాన్ని కూడా తీసుకున్నాడు అనమాట. ఆంగ్లేయులు భారతదేశంతో జయించిన రాజ్యాల్లో అత్యంత క్లిష్టమైన రాజ్యం మైసూర్ రాజ్యం. వీరు హైదర్ అలీ మరియు టిప్పు సుల్తాన్ నుంచి భయంకరమైన ప్రతిఘటనను ఎదుర్కొన్నారు. మైసూర్ను జయించడానికి ఆంగ్లేయులు 3 దశాబ్దాల పాటు 4 యుద్ధాలు చేశారని చెప్పవచ్చు. ఈ యుద్ధాలను ఏమంటారంటే ఆంగ్లో మైసూర్ యుద్ధాలు అంటారు. ఫ్రెండ్స్, ఈ నెక్స్ట్ క్లాస్లో మనం ఈ యుద్ధాల గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.